హలో అండి. 555K క్రియేషన్స్కి స్వాగతం. నేను మీకు ఈరోజు పీకాక్ ఫెదర్ పెయింటింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే నేను ఒక ప్లెయిన్ చీర మీద చూపిస్తానండి. ఈ చీర అంతా ఒక డిజైనర్ లుక్ తెప్పిద్దామని అనుకుంటున్నాను. మరి మీరు చూడండి. మరి ప్లెయిన్ సారీ ఇలా తీసుకున్నానండి. అయితే నేనైతే ఇలాగ ఒక ఫ్రేమ్ ఉంది నా దగ్గర, చెక్కతోని ఫ్రేము. దానికి నేను ఈ పిన్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ పిన్స్, వాటిని ఫిక్స్ చేస్తూ ఒక ఫ్రేమ్, అంటే ఇంత ఫ్రేమ్కి నాకు 3-4 టైమ్స్ అట్లాగా శారీ కంప్లీట్ అయిపోద్ది బార్డర్ వరకు. ఆ తర్వాత మళ్ళీ పళ్ళు పార్ట్ ఉంటుందన్నమాట. సో నేను ఇలా ఫ్రేమ్ ఉంది కాబట్టి ఓకే. లేదంటే మనం ఇంట్లో, నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను, అమెజాన్ అట్టపెట్టెలకైనా కూడా పేపర్ పెట్టి వేసుకోవచ్చని. అయితే దానికి ఏంటంటే అడుగుని కొంచెం అంటుకుంటుంది, మళ్ళీ వెంటనే తీసేయాలి. సో దీనికి కావాల్సిన కలర్స్ అయితే నేను ఒక 6 కలర్స్ తీసుకుంటున్నానండి. అవి చేస్తున్నప్పుడు మీకు ఆ కలర్స్ చెప్తాను. కొన్ని 3D అవుట్లైనర్స్, గ్లిట్టర్స్, నెక్స్ట్ కొన్ని నేను దీనికి ముఖ్యంగా పర్ల్స్ టైప్లోనే వాటిని అంటిస్తాను అనమాట. అయితే ఇప్పుడు దీనికి ముఖ్యంగా చేయవలసిన బ్రష్ ఏంటంటే ఫ్లాట్ బ్రష్. ఒక ఇన్ని బ్రషెస్ తీసుకుంటాను. నేను మ్యాక్సిమం 4 నెంబరే యూస్ చేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ పీకాక్ ఫెదర్ని చూపించాను కదా, ఆ రకంగా చూపిస్తాను. అయితే మనం తీసుకున్నది ఎల్లో, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కాబట్టి సారీ, నేను ఫస్ట్ రెడ్ తీసుకున్నాను. దానికి రెడ్ అయితే బాగా అట్రాక్టివ్గా ఉంటుందని. అయితే ఫస్ట్ రెడ్ తీసుకుని చూసారా ఆ షేప్ని చేశాను. తర్వాత దాని మీద కంప్లీట్గా గ్రీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ బ్రష్ మూమెంట్ చూడండి. ఫస్ట్ పీకాక్ ఫెదర్ చేసేటప్పుడు ఒక రకంగా చేస్తే, మీరు కర్వ్ లైన్ చేస్తున్నప్పుడు దాన్ని క్రాస్ పెడుతున్నాను బ్రష్ని. మళ్ళీ ప్రతిసారి బ్రష్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్తో కాదండి, క్లాత్తోనే. ఎందుకంటే వాటర్తో అయితే మళ్ళీ మీకు అంతా బ్రష్ వాటరీ అయిపోతుంది కదా, తుడిస్తే చాలు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ లైన్స్ లాగా పడుతుంది అనమాట. లైన్స్ లాగా పడుతుంది. బ్రష్లో ఉన్న హెయిర్స్ ఉంటాయి కదా, దాని డిజైన్ మనకి రావాలి. సో ఈ రెడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను 6 కలర్స్, అంటే రెడ్ తర్వాత గ్రీన్ తీసుకున్నాను, గ్రీన్ తర్వాత బ్లాక్ తీసుకుంటున్నాను. మీరు అలా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. చూడండి, అంటే ఒక పద్ధతి అంటూ ఏం కాదు, మన ఇష్టం వచ్చినట్టు కలర్ కాంబినేషన్. కలర్స్ కూడా మనం ఎక్కువ ఫెదర్లో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని యూస్ చేస్తూ మనం దీన్ని చేయొచ్చండి, దాని షేప్ తెప్పిస్తూ. అయితే నేను రెడ్, గ్రీను, శాప్ గ్రీను, ఎల్లో కూడా యూస్ చేస్తానండి. ఈ శారీ కలర్ ఎల్లోని కూడా యూస్ చేస్తాను అనమాట లాస్ట్లో. తర్వాత లాస్ట్లో ఇంకో కొంచెం డార్క్ ఉండడానికి బ్లాక్ని కూడా నేను యూస్ చేస్తున్నాను. చూడండి, యూజ్ చేసిన తర్వాత ఆ ఫెదర్ అయిన తర్వాత ఇంకా గ్లిట్టర్ కూడా పెట్టాను, ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇంకా సింపుల్గా మీకు చూపించడానికి మళ్ళీ చూడండి, మళ్ళీ ఫెదర్ కంప్లీట్గా చూపిస్తున్నాను. రెడ్తో ఫస్ట్ చేసేసాను, స్ట్రోక్స్ ఇచ్చేసాను. గ్రీన్ తీసుకున్నాను, గ్రీన్ స్ట్రోక్స్ ఇస్తున్నాను. 2 కలర్స్ అయ్యే తర్వాత బ్రౌన్ ఇస్తున్నాను. చూడండి, 6 కలర్స్ చెప్పాను కదా, బ్రౌన్ ఇచ్చాను. ఇంకొంచెం డార్క్ చేస్తూ బ్లాక్ కూడా ఇస్తాను. ఇప్పుడు గ్లిట్టర్ ఇస్తూ మళ్ళీ మోతీల్లాగా ఉండే పర్ల్ది అంటిస్తున్నాను. అయితే శారీ అంతా పీకాక్స్ని అక్కడ వేసేసాను కదా, మధ్యలో వేయడానికి అదే బ్రష్తో చూడండి సింపుల్గా ఈ విధంగా బుట్టీస్ లాగా వేస్తున్నాను. జస్ట్ 3 లైన్లు తీసుకున్నాను. అదిగోండి, ఒక ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్లిట్టర్ ఇచ్చేస్తే ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయినట్టే. జస్ట్ ఇది 10 మినిట్స్లో ఆరిపోతుందండి. మళ్ళీ ఇంకో ఫ్రేమ్ సెట్ చేసేసుకున్నాను. మీకు శారీ అంతా కంప్లీట్ చేశానని చూపించడానికి నేను చూపిస్తున్నాను అనమాట. అయితే ఈ పీకాక్ ఫెదర్స్ ఎక్కడెక్కడ అన్నది ముందు మనం చాక్ పీస్తో మార్క్ చేసుకున్నాను. ఈ ఫ్రేమ్ని చూపించేది ఏంటంటే ఒకేసారి ఎంత ఈజీగా చేయొచ్చో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ రెడ్తో చేస్తాను. ఫస్ట్ అంతా రెడ్ తర్వాత గ్రీన్ తీసుకున్నాను.
గ్రీన్ తీసుకొని స్ట్రోక్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటున్నాను, అంటే మళ్ళీ రెడ్ని మధ్య మధ్యలో లైన్స్ ఇస్తున్నాను చూడండి. ఆ గ్రీన్ మధ్యలో రెడ్ లైన్స్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో బ్రౌన్ కలర్ ఇస్తాను. అలా దాన్ని అంతా ఫిల్ చేసేయాలన్నమాట. ఆ డ్రై స్ట్రోక్ ఎఫెక్ట్ అంతా మనకు కనిపించాలి. బ్రష్ మూమెంట్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు చెప్పాను కదా, ఆ శారీ కలర్ కూడా తీసుకుని ఆ మధ్యలో ఇచ్చాను. ఈ ఫ్రేమ్కి 5 పీకాక్ ఫెదర్స్ వచ్చాయి. నెక్స్ట్ గ్లిట్టర్ చేస్తున్నాను. గ్లిట్టర్ని అక్కడక్కడ, ఎందుకు అంటే లుక్ అపిరెన్స్కి అండ్ షైనింగ్కి. చూసారా? ఇప్పుడు స్టోన్స్ అంటిస్తున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాను, స్టోన్స్ పెట్టేస్తున్నాను. సో బార్డర్ వరకు అయితే ఫెదర్స్ అయిపోయింది. ఇప్పుడు నీ వరకు ఉన్న పార్ట్కి మధ్యలో అవి పెట్టేశాను. సో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఫ్రేమ్ తీసేసాను, 2 ఫ్రేమ్స్ అయిపోయింది. అట్లాగా 3-4 ఫ్రేమ్స్కి మన బార్డర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మన పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు పవిట వేసుకుంటాం కదా, పిన్ పెట్టుకుంటాము. అక్కడ డిజైన్కి స్టెప్స్ దగ్గర పార్ట్కి ఈ రకంగా చేస్తున్నాను చూడండి. అంటే శారీతో మనం కొలుచుకొని మనం ఎక్కడ వస్తుంది అన్నది మనం మెజర్ చేసుకొని అక్కడ 2 డ్రా చేసేసాను అనమాట. ఫ్రీ హ్యాండ్ కదండి, మన ఇష్టము. మనకు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ మనం డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ పెట్టిన తర్వాత స్టెప్ దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ డిజైన్ స్టెప్ దగ్గర అనమాట. అంటే సింగిల్ పళ్ళు వేసుకుంటే కనుక ఆ ఏరియాలో రావటానికి ఇది. మరి అలాగే స్టెప్స్ పెట్టుకుంటే కూడా ఆ ఏరియాలో కూడా మార్క్ చేసుకుని అక్కడ కూడా ఈ రకంగా చేసుకుంటే మనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తా. అయితే మన శారీని బట్టి మన కలర్స్ కాంబినేషన్స్ అన్నది మనం చూసుకుంటూ చూస్ చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ ఇంకా హైలైట్కి కలర్స్, షైనింగ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. గ్లిట్టర్ ఇస్తున్నాను. ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే పెయింటింగ్ అన్నది అలా చూస్తుంటే మనం చేయడానికి ఒక ఐడియా అన్నది వస్తుందండి. సో చూడడంలో తప్పులేదని అనుకుంటున్నాను. సో మరి మీరు కూడా చూసి ట్రై చేయండి. మరి ఇప్పుడు ఇదేంటి తెలుసా అండి, పళ్ళుకి కొంచెం 2 పీకాక్ ఫెదర్స్ని కొంచెం పెద్దగా చేస్తున్నానండి. ఫ్రేమ్ని పెట్టుకోగానే మా ఎలిగాడు వచ్చేసి ఆ ఫ్రేమ్ కింద కూర్చున్నాడు. లెగరా అంటున్నా సరే లేవటం లేదు. ఎంత హ్యాపీగా కూర్చుందో చూడండి. నేను ఈ పెయింటింగ్ చేసినంత వరకు అది కూర్చునే ఉంది. అట్లా పెయింట్ అంటుకుంటుందని చెప్తున్నా సరే అది వినిపించుకోవటం లేదు. మళ్ళీ ఇటు అటు తిరుగుతుంది, అటు ఇటును. చూడండి, సేమ్ మళ్ళీ రెడ్ వేసేసాను. లగరా అని చెప్పినా వినటం లేదు అసలు. మళ్ళీ అక్కడే అటు నుంచి ఇటు వచ్చి కూర్చుంటుంది. సేమ్ మనం పీకాక్లో ఎట్లా చెప్పానో, చిన్న ఫెదర్కి ఎలా చెప్పానో, ఈ డిజైన్ పెద్దగా వేసుకున్నాను. దాన్ని అదే ప్రాసెస్తో చేస్తున్నానండి. చూడండి, మరి చూస్తుంటేనే ఐడియా వస్తుందండి. సో మరి మీరు కూడా ట్రై చేయండి. మరి
ట్రై చేసి డిజైన్ మీకు నచ్చింది అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరి శారీ అంతా కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. లాస్ట్లో చూసి మీ కామెంట్స్ ద్వారా నాకు మీకు నచ్చింది లేనిది నాకు చెప్పండి. మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి అయితే ఇప్పుడు ఇది పెద్ద పీకాక్ ఫెదర్ కదా. సో మనం స్టోన్స్ని ఏం చేస్తానంటే 5 పెట్టుకుంటాను. ఒక పద్మం షేప్లో పెట్టి అవి అంటిస్తానమాట. గ్లిట్టర్ టైమ్ ఇది గ్లిట్టర్ చేస్తున్నాను. గ్లిట్టర్ వల్ల ఒక లుక్ వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వేస్తున్నప్పుడు తెలియదు, అది ఆరిన తర్వాతే మీకు ఆ లుక్ తెలుస్తుంది. సో మరి మీరు కూడా ట్రై చేసి ఇలాగ ప్లెయిన్ చీరని డిజైనర్గా చేస్తారని అనుకుంటున్నానండి. చూడండి, మనం చేయడంలో మనం చేసి మనం ఆ శారీని కట్టుకుంటే ఒక ఆనందం వస్తుందండి కదా. ఆ తర్వాత ఈ పెయింటింగ్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది. చూడండి, కంప్లీట్ అయిన తర్వాత ఫెదర్ పీకాక్ బార్డర్ అంతా అట్లా వచ్చింది, కుచ్చిళ్ళ వరకు అలా వచ్చేస్తుంది. అది బుట్టీస్ అని చెప్పాను కదా, బుట్టీస్ అలా వచ్చాయి. తర్వాత ఇది మనం సింగిల్ స్టెప్ పెట్టుకుంటే ఈ డిజైను, సింగిల్ పళ్ళు కాకుండా స్టెప్స్ పెట్టుకుంటే కూడా ఆ ఏరియాలో మళ్ళీ సేమ్ అలాగే వేసాను అనమాట, అలా పెట్టుకోవడానికి. నెక్స్ట్ పళ్ళు చూపించాను కదా, పళ్ళు ఈ విధంగా వచ్చింది. సో మరి శారీ అంతా అయితే చేసి చూపించానండి. మరి మీరు కూడా ట్రై చేసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మరి లైక్ చేసి షేర్ చేయండి. మరి చూడండి, ఇదిగోండి. బాయ్.